జియో పొలిటికల్లో టైం కాదు, టైమింగ్ అనేది చాలా ముఖ్యం. ఓకే. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ కరెక్ట్ టైమింగ్ కి వాళ్ళు ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఓకే. సో దీంట్లో ఇంకాస్త కాస్త లోతుగా మనం వెళ్ళినట్లయితే ఓకే. అసలు ఇండిగో ప్రయాణం ఏ విధంగా సాగింది, ఎలా స్టార్ట్ అయింది, ఆ విషయాలు మనం తెలుసుకుంటే దాని తర్వాత దీనికి వస్తే చాలా బాగుంటుంది అనుకుంటా. రైట్ సార్. అసలు ప్లీజ్. 2006లో 2006లో ఓకే. రాకేష్ గంగ్ గంగ్వాలు, రాహుల్ భాటియా అనే ఇద్దరు కలిసి ఈ ఇండిగోని స్టార్ట్ చేయడం జరిగింది. సో రైట్. అప్పుడు రాహుల్ భాటియాకి వచ్చేసి ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఈజ్ అ ఫెయిల్యూర్ క్యాండిడేట్. ఓకే. అండ్ అప్పటికే రాకేష్ గంగ్వాల్ వచ్చేసి 1953లో కలకత్తాలో జన్మించి ఎంబీఏ పూర్తి చేసి అమెరికన్ సిటిజన్ గా ఆయన ఈజ్ అ బిలీనియర్. ఈయన ఓకే. ఫోర్బ్స్ జాబితాలో కూడా ఉన్నారు. సో ఓకే. అటువంటి ఇద్దరు ప్రయాణం తోటి ఇండిగో అనేది సాగింది. రైట్. అటువంటి ఒక స్టార్టప్ కంపెనీకి మనము ఎయిర్ బస్ 320 ఎయిర్ బస్ 320 100 ఫ్లైట్లు ఎట్ ఏ టైం కొనుగోలు చేయడానికి అసలు ఈ సామర్థ్యం ఎలా వచ్చింది